ఎలక్షన్ అయిపోయింది, ఇంకా పాత ఎమ్మెల్యే గురించి చర్చ. మరి మీరు ఎందుకు మాట్లాడుతున్నారు? అప్పుడు ఫండ్స్ రాలే, ఇప్పుడు ఫండ్స్ రాలే, ఎందుకు వస్తలేవు అని? అప్పుడు ఎందుకు అప్పుడు వస్తుందని అనుకున్నాం, రాలేదు అది చెప్పిన. అయితే మీరు ఓపిక పట్టాలి కదా, దానికి ఎందుకు ఆగమవుతున్నారు? మీరు ఆగపడుతున్నారు, మేము ఆగపడుతున్నాం. ఏం మాట్లాడుతున్నావు? నువ్వు మాట్లాడే పద్ధతి నేర్చుకోను, మాట్లాడే పద్ధతి నేర్చుకో. ఎక్కువ మాట్లాడకు, ఎక్కువ మాట్లాడకు, ఎక్కువ మాట్లాడకు, ఎక్కువ మాట్లాడకన్నా. ఏం మాట్లాడుతున్నావు? ఎట్లా పడితే అట్లా మాట్లాడతావు? మేము మాట్లాడుతున్నాం కదా. మీరు బడ్జెట్ గురించి మాట్లాడారా? మీరు సమస్యల గురించి మాట్లాడారా? పండ్ల గురించి మాట్లాడలేదా మీరు? ఏం మాట్లాడుతున్నారు? ఏం మాట్లాడుతున్నారు మీరు? ఫండ్స్ గురించి మాట్లాడలేదా మీరు? ఫండ్స్ బడ్జెట్ గురించే మాట్లాడలేదా? మీరు తీసినా నేను తీసినా, మీరు తీసినా నేను తీసినా, ఏం తమాషా చేస్తున్నావా? మొత్తం మీకు వాడుకొస్తే ఎక్కువ మాట్లాడకు, ఎక్కువ మాట్లాడకు, ఎక్కువ మాట్లాడకన్నా, ఎక్కువ మాట్లాడకు, ఎక్కువ మాట్లాడకు. బిఆర్ఎస్ పంపించినట్టు మాట్లాడమని బిఆర్ఎస్ పంపించినా ఏం తమాషా చేస్తున్నావా? ఏం మాట్లాడుతున్నా? ఎవరు స్టార్ట్ చేసిర్రు? వ్యక్తిగతంగా చర్చకైనా రెడీ, దేనికైనా రెడీ. ప్రజల కోసం పనిచేసుకోవాలి, మేము భయపడాలి కాదు. ఎక్కువ తప్ప డోర్ వేసిందనుకో వేరే విధంగా ఉంటుంది. అప్పుడు ఏం మాట్లాడుతున్నారా? అభివృద్ధి చేసుకుంటే అభివృద్ధిని అడ్డుకోమని చెప్పి పంపిస్తూ ఉంటారు. అభివృద్ధిని పైసల కమ్ముడు కూడా మాట్లాడుతున్నావు. ఎక్కువ మాట్లాడకు, ఎక్కువ మాట్లాడకు. ఏడప్పుడు మేము టిఆర్ఎస్ పార్టీల టికెట్ డిక్లేర్ అయినాక ఫండ్ టికెట్ ఈ రోజు డెవలప్మెంట్ అనుకోని పైసల కష్టపడి వేరే పనిలో పోయినప్పుడు వీళ్ళు కూడా ఏమాట్లాడతా? పైసల కమ్ముడు పోయిన వీళ్ళు కూడా ఏమాట్లాడతా? వీళ్ళు కూడా ఏమాట్లాడతా? ఏం మాట్లాడుతున్నావు? మాట్లాడే పద్ధతి నేర్చుకోను. టీఆర్ఎస్ పంపించిన నేను టీఆర్ఎస్ చెప్పినా వదిలేమని డెవలప్మెంట్ అనుకుంటున్నాము కదా. మెదక్ ప్రజలకు వ్యతిరేకంగా పోతున్నాము కదా. మెదక్ ప్రజలకు వ్యతిరేకంగా పోతున్నావు. మెదక్ ప్రజలకు వ్యతిరేకంగా పోతున్నావు. మెదక్ ప్రజలకు వ్యతిరేకంగా పోతున్నావు. ఆయన అభివృద్ధి గురించి మాట్లాడుతున్నాయి కదా. పైసల కమ్ముడు పోయిన వాళ్ళు, పైసల కమ్ముడు పోయిన నా ముందు మాట్లాడుతున్నాయి కదా. వయసు పెద్దలను గౌరవం ఇస్తున్నాము. ఆ గౌరవం పెట్టుకోండి.